जय श्री राम। जय श्री राम। आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। पलिकेटिदि भागवतमट पलिकेंचडि वाडु रामभद्रुंडट నే పలికిన భవహరమగునట పలికెద వేరుండుగాల పలుకగనేలా। లలిత స్కంధము కృష్ణమూలము సుకాలాపాభిరామంబు మంజులతా శోభితమం సువర్ణ సుమనజ్ఞేయమం సుందరోజ్వలవృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాల వాలంబునైవలయున్ భాగవతాక్షకల్పతరుర్విన్ సద్విజశ్రేయమయీ। జై శ్రీరామ్। ప్రియమిత్రులారా, శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహ విశేషం వల్ల శ్రీమన్ మహాభాగవతంలో, విశేషించి పోతన గారి మహాభాగవతంలో మనం ఇప్పటికీ 9 స్కంధాలు మాట్లాడుకున్నాం. ఇక 10, 11, 12 అంటే మరో 3 స్కంధాలు ఉన్నాయి. ఇది లలిత స్కంధం. ఇందులో కృష్ణమూలం అంటే ప్రధానంగా కృష్ణ పరమాత్మకు సంబంధించినటువంటిది విషయం అంతా కూడా దీంట్లో ఉంటాయి. దాన్ని మనం ప్రారంభం చేసుకుంటూ ఉన్నాం. శ్రీమన్ మహాభాగవతంలో వ్యాస భగవానుడు ఒక విషయం అద్భుతమైన ప్రార్థన చేశాడు. ఈ సృష్టికి, స్థితికి, ఈ లయానికి ఎవడు కారకుడో, ఎవడు అన్ని పనుల్ని నిర్వహించడంలో చాలా సామర్థ్యం కలవాడో, సమస్త లోకాలని ఏలగలిగినటువంటి దొర ఎవరో, సంకల్పం మాత్రం చేతనే వేదరాశిని బ్రహ్మదేవుడికి తేటతల్లని చేసేవాడు ఎవడో, పండితులనైనా కూడా పడగొట్టేటటువంటి అంటే మోహంలో ముంచేటటువంటి వాడు ఎవడో, ఈ త్రిగుణ సృష్టిని తనలో సత్యంలో ప్రకాశింపజేసేవాడు ఎవడో, తన తేజస్సుతో మాయను దూరం చేసే అనఘుడు ఎవడో, అలాంటి సత్యుడైనటువంటి పరాత్పరుణ్ణి నేను ధ్యానిస్తున్నాను అని వ్యాస భగవానుడు భాగవతాన్ని మొదలుపెట్టాడు. జన్మాద్యశ్చయతో మృయాదిత సాధిసుజ్ఞస్వరాడు తేనే బ్రహ్మహృదాయాది కవయే ముహ్యంతి యత్సూరయః తేజోవారిముదామధార్మయో ప్రతిసర్గో మృషా భామ్నాస్వేన సదా నిరస్తగుహగం సత్యం పరం ధీమహి సత్యం పరం ధీమహి. ఇది ప్రార్థనా శ్లోకం శ్రీమద్ మహాభాగవతానికి. నిజానికి మహానుభావులైన ఎంతమందో ఈ మహాభాగవతాన్ని అత్యంత రమణీయంగా లోకానికి అందించారు. ముఖ్యంగా పోతన గారి భాగవతాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఎక్కువ వాల్యూమ్స్లో ఈ భాగవతాన్ని చాలా తక్కువ ధరకు అందించారు. ఈ దాసుడు తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచార సెక్రటరీగా ఉన్నప్పుడు 50% డిస్కౌంట్ ఇచ్చి 350 రూపాయలకే భాగవతం సెట్లు మొత్తం కూడా అమ్మే విధంగా ప్రయత్నం చేశాడు. వెంకటేశ్వర కృపా పాత్రమైనటువంటి ఆ భాగవతం దాన్ని. అట్లా నిజానికి భాగవతం అంటే గాయత్రి స్వరూపం ఉండాలి, అందులో ధర్మ విస్తారమైనటువంటిది, వృతాసురుడి కూడా వధ కూడా ఉండాలి దాంట్లో. ఈ మూడింటిని కూడా ప్రకటించే గ్రంథాన్నే భాగవతం అంటోంది మత్స్యపురాణం. శ్రీమాన్ అద్దంకి శ్రీనివాస స్వామి చక్కగా విలక్షణమైనటువంటి గ్రంథాన్ని సింపుల్గా రాసి లోకానికి అందించి మహానుభావుడు ఆయన. అది మనకు ఆధారం. అయితే ఒక విశేషం ఉంది, శ్రీమంతమైనటువంటిది అన్నాడు. ఇది శ్రీకారంతోనే మొదలైన భాగవతం. శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు
భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేకస్తంభకు కేలిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండకుంభకు మహానందాంగనాడ్యంభకున్ శ్రీ కైవల్యపదంబు చేరుటకునై చింతించదన్. శ్రీమన్మహాభాగవతం శ్రీమంతమైనటువంటిది, మంగళప్రదమైనటువంటిది. మునుల్లో గొప్పవాడైనటువంటి వేదవ్యాసుడు దీన్ని లోకానికి అందించాడు. దీనిని మంచి భక్తితోటి వినాలి అనుకునేటువంటి వాళ్ళు వాళ్ళ మనస్సులోకి భగవంతుడే ఆయనే ప్రవేశిస్తాడట. జాగ్రత్తగా ఆలోచిస్తే ఇతర శాస్త్రాలకి లొంగనటువంటి భగవంతుడు మరే మార్గంలోనూ పట్టుకుందామంటే కుదరని భగవంతుడు ఒక భాగవత పఠనం ద్వారా, భాగవత శ్రవణం ద్వారా లభిస్తాడట. ఎందుకంటే మంచి వాళ్ళ వెంట ఉండే భగవంతుడు ఉంటాడు కాబట్టి వాళ్ళు కోరకపోయినా భగవంతుడే వాళ్ళు ప్రవేశించి వాళ్ళని రక్షిస్తూ ఉంటాడట. ఆధ్యాత్మికం, ఆది దైవికం, ఆది భౌతికం అని 3 రకాల తపత్రాలు ఉంటాయట. ప్రతి ఒక్కళ్ళు వీటి నుండి బయటపడవలసిందే. వీటి కనుక పోగొట్టుకుంటేనే సుఖం లభిస్తుంది. ఆ అధికమైనటువంటి సుఖాన్ని లభింపజేసేటటువంటి మార్గం ఏమిటి అంటే భాగవత శ్రవణమేను అన్నారు. కాబట్టి శ్రీహరి కథారసామృతాన్ని, అందులో ఉండే రుచిని తెలుసుకోవాలి అనుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాడు. పోతన గారు అంటున్నారు, వ్యాస భగవానుడు చెప్పిన మాట ఇది. నిగమకల్ప తరోర్గళితం ఫలం సుఖముఖాత్ అమృతరవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భవిభావుకాః. భాగవత పురాణం ఏంటో ఒక మంచి ఫలం, ఒక మధురమైనటువంటి పండిన రసం, మామిడి పండు. వేదమనే కల్పవృక్షానికి ఈ పండు కాసింది, బాగా పండింది. ఆ పండినప్పుడు అక్కడి నుంచి రాలి కింద పడింది. సుఖమహర్షి నోటిలో నుంచి వెలువడింది కాబట్టి అలాంటి అమృత ఫలం భాగవతం. అందుకే దాన్ని శ్రద్ధగా ఆస్వాదించండి అయ్యా అంటున్నాడు. అదే నైమిషారణ్యం వేదిక. అయితే నైమిషారణ్యం ఫలాలతో, పుష్పాలతో, కళకళలాడేటటువంటి వృక్షాలతో మహర్షులకి ఆట పట్టి అలరారుతూ ఉంది. ఆ అరణ్యంలో ఉండేటువంటి వింతలు అన్నీ ఇన్ని కావు. అక్కడ క్రూర జంతువులు ఏది కూడా సాధు జంతువుల జోలికే పోదు. అంత ప్రశాంత రమణీయమైనటువంటి ఉద్యానవనం లాంటిది ఆ నైమిషారణ్యం. మహర్షులు ఎప్పుడూ తపస్సు చేస్తూ ఉంటారు, భగవంతుని కథలు చెబుతూ ఉంటారు, వింటూ కాలం గడుపుతూ ఉంటారు. మహాయాగాలు, దీర్ఘసత్ర మహాయాగాలు చేసేటటువంటి శుభస్థలి నైమిషారణ్యం. అక్కడ మహర్షుల ప్రభావమో కానీ వివేకం లేని జంతువులు కూడా జాతి విరోధాన్ని మానేసి ఈశ్వరునికి ధ్యానం చేస్తున్నట్లుగా చూచే వాళ్ళకి కనిపిస్తాయి. అక్కడి మహర్షులు మహావిద్వాంసులు. అందుకే వాళ్ళని సేవించాలి అని ఎక్కడెక్కడి నుంచో శిష్యకోటి బయలుదేరి వాళ్ళ దగ్గరికి వస్తూ వాళ్ళు చెప్పే మంచి విషయాన్ని శ్రవణం చేస్తూ ఉంటారు. శిష్యుడికి జ్ఞానాన్ని ప్రసాదిస్తూ నిత్యం యజ్ఞయాగాన్ని నిర్వహిస్తూ ఉత్తమమైనటువంటి మార్గంలో జీవించే మహర్షులతో ఆ నైమిషారణ్యం ప్రశాంత రమణీయంగా ఉంటుందట. నైమిషే నిమిషే క్షేత్రే ఋషయ శౌనకాదయ సత్రం స్వర్గాయ లోకయ సత్రం స్వర్గాయ లోకాయ సహస్ర సమమాసత. ఒకసారి శౌనకుడు మొదలైన మహర్షులంతా కలిసి అక్కడ యాగం చేద్దాం అనుకున్నారు. దాని పేరు దీర్ఘసత్రం అన్నారు. అంటే ఈ యాగం 1000 సంవత్సరాల పాటు జరుగుతుంది. దాన్ని చూద్దామని చెప్పి రాజులు, పండితులు, మన మహానుభావులు, భాగవతోత్తములు, సామాన్య ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు. ఒకరేంటి, ఎందరెందరో వస్తూ ఉన్నారు. ఎందరు వచ్చినా సరే వాళ్ళ భోజన భాజనాలకి, ఆతిథ్యానికి లోటు లేకుండా ఉండడం పెద్ద విశేషం. ఇలాంటి క్రమంలో ఆ వచ్చినటువంటి వాళ్ళల్లో సూతుడు అనే మహానుభావుడు కూడా ఉన్నాడు. ఆయన ఒక పెద్ద మహర్షి. నిజానికి ఆయన పేరు ఉగ్ర శ్రవసుడు అంటారు. ఆయన తండ్రి పేరు రోమహర్షణుడు. కానీ అందరూ కూడా ఈయన ఏమని పిలుస్తారు అంటే సూతుడు అని పిలుస్తారు. ఈ సూత మహర్షి మహావక్త.
వేదాలు పురాణాలు క్షుణ్ణంగా చదువుకున్నటువంటి వాడు, ఎంతో వినయం గలవాడు. విద్యా వినయాన్ని శోభితే అంటారు. ఎంత చదువుకున్నా కూడా వినయం అనేది లేకపోతే ఆ విద్య శోభించదు, ప్రకాశించదు. మన వాళ్ళు అంటున్నారే, అన్నీ ఉన్న ఇస్తరి అణిగి ఉంటుంది, ఏమి లేని విస్తరి ఎగిరి పడుతుంది అని చెప్పి. కాబట్టి విద్యావంతుడు అంటే వినయం బాగా ఉండాలి. ఆ వినయం వల్ల తన విద్య బాగా విశేషంగా ప్రకాశిస్తుంది అని ఈ మహానుభావుడు, ఈ సూత మహర్షి ఎప్పుడు కూడా శ్రీహరినామాన్ని ధ్యానం చేస్తూ స్మరిస్తూ కీర్తిస్తూ ఉంటాడు. సౌనకాది మహర్షులు ఆ సూత మహర్షికి ఎంతో గౌరవం చేశారు. చేతులు జోడించి అడుగుతూ ఉన్నారు. ఏమంటున్నారు? తయాఖిల పురాణాని సేతిహాసాని చానఘ అఖ్యాతాన్య ప్రథీతాని ధర్మశాస్త్రాణి యాన్యుత యాని వేద విదాం శ్రేష్టో భగవాన్ బాదరాయణః అన్యే జమనయ సూత పరావర విదో విదు అని ప్రార్థించారు. ఓ సూత మహర్షి, నువ్వే మా దగ్గర రావడం అనేది మా భాగ్యమయ్యా, మా అదృష్టం పండింది. నువ్వు ఎంత గొప్పవాడివి. గొప్ప వాళ్ళంతా వాళ్ళ దగ్గర ఎన్నో మంచి మంచి విషయాలన్నీ విని మాకు వినిపిస్తూ ఉంటావు. ఇప్పటి వాడివా నువ్వేమైనా? ఎన్ని గ్రంథాలు ఎన్ని శాస్త్రాలు ఆపోచన పట్టావో కదా. నీలాంటి మహానుభావుడు అందుబాటులో ఉన్నప్పుడే కదా సందేహాలన్నీ కూడా తీర్చుకోవాలి. అందుకే మాకు ఒక సందేహం ఉన్నది అన్నాడు. ఏమిటి అని సందేహం? అయ్యా, కలికాలంలో ప్రజలకు ఆత్మశాంతి కలగాలి అంటే, మృత్యుభయం దరిచేరకుండా ఉండాలి అంటే శ్రీహరికథల్ని వినడం తప్ప మరో మార్గం లేదే. మరి శ్రీహరిని గురించినటువంటి మాటలు ఉన్నాయే, ఆ మాటలు మాట్లాడినప్పుడే వాక్ అనే దానికి అలంకారం. ఈ వాక్ ఇంద్రియానికి శోభాయమానం ఏమిటి అంటే హరినామ స్మరణ అన్నాడు. సకల పాపాలను కూడా గొడ్డతో నరికేసేటటువంటిది హరినామస్మరణ. మనసుకు ఆనందం కలిగించేటటువంటిది. ఆ గోవిందుడి కథలు వినాలని చెప్పి మేము కథకలాడుతున్నామన్నారు. తమ్నః సందర్శితోధాప్ర దుస్తరం నిస్థితి తీర్షతాం కలివేతహరం పుంసాం కన్నధారయవార్ణవం. సముద్రాన్ని దాటాలి అనుకునేటటువంటి వాళ్ళకి మంచి నావికుడు దొరికినట్లుగా మాకు నీ కూడా దొరికావు, మా భాగ్యం. కాబట్టి మాకు ఆ గోవిందుడి కథామృతాన్ని వినిపించబయ్యా అని ప్రార్థించారు. అది సౌనకాది మునీంద్రులంతా కూడా ఆ సూతముని ప్రార్థించారు. జై శ్రీరామ్.